ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृत वंदे भगवन्तो पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। हरिः ओम तत्सत्। ओम हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की, हर नम पार्वती पते, हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुलारा, अपरोक्षानुभूति श्रीमद् शंकराचार्य विरचित अपरोक्षानुभूति 41వ శ్లోకం। ఇంతవరకు దేహధర్మాలు ఆత్మధర్మాలు ఈ రెండిని చెప్పి దేహధర్మాలకి ఆత్మధర్మాలకి ఉన్న వ్యత్యాసాన్ని చక్కగా చెప్పి, అయ్యా ఇంత వ్యత్యాసంగా ఉంటే దేహమే ఏమి ఆత్మ అనడం అంత భావ్యంగా లేదు అన్నది చెప్పి, ఈ విధంగా ఇదంతా విన్నాడు. విన్న తర్వాత అందులో ఒక శిష్యుడు అడుగుతున్నాడు అన్నమాట గురువుగారిని, ఇత్యాత్మదేహ భాగేన ప్రపంచస్యైవ సత్యతా యథోక్తా తర్కశాస్త్రేణ తత్ కిం పురుషార్థతా ఇతి ఆత్మదేహభాగేన ప్రపంచస్యైవ సత్యతాం యథోక్తతర్కశాస్త్రేణ తతః కిం పురుషార్థతాం. ఆచార్యవారు ఈ భేదాన్ని తెలిపి అప్పుడు కొస్త శిష్యులు కూడా తీవ్ర బుద్ధి, మధ్యమ బుద్ధి, మందబుద్ధి 3 రకాలుగా ఉంటారు. అందుచేత కాస్త ఆ మందబుద్ధి ఉన్నప్పుడు విచారణ చేస్తేనే అందరికీ అర్థమవుతుంది అన్నమాట. ఆయన వేసిన ప్రశ్నకి అందరికీ అర్థమవుతుంటుంది. అలాగనే ఇప్పుడు ఏమంటున్నాడు, ఆత్మ దేహం ఈ రెండుని విభాగం చేశారు. ఆత్మ దేహ
భాగేన ఆత్మకి దేహానికి ఉన్నటువంటిది విభాగం చేశారు. ప్రపంచస్యైవ సత్యత, అయితే ప్రపంచానికి సత్యత్వము ఏర్పడుతుంది అంటాడు. అర్థమైంది కదా. ఆత్మకు సత్యత్వము చెప్పారు, కానీ మీ విభాగంలో ప్రపంచానికి కూడా సత్యత్వము ఏర్పడుతూ ఉన్నది. యథా ఉక్త తర్కశాస్త్రాల్లో కూడా వారు కూడా ఏమంటారు, కొన్ని పదార్థాలను తీసుకుంటారు, సప్త పదార్థాన్ని, ద్రవ్య గుణ కర్మ సామాన్య విభాగ సమవాయ అని ఇత్యాది అభావ అన్నట్టు పదార్థ, అభావం అదొక పదార్థం, సామాన్య భావం, ఇలాగా సప్త పదార్థాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో కూడా అద్రవ్యము అంటే ఏంటి, మనకు పంచభూతాలు ఉన్నాయి, పృథివీ తేజో వాయురాకాశ, ఈ పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల తరువాత కూడా వారి మళ్ళీ ఏం తీసుకుంటారు, దిక్కు ఆత్మ మనాంసి అని ఇది కూడా తీసుకుంటారు. అందుచేత తత్ర ద్రవ్యాని నవైవా పృథివీ తేజో వాయురాకాశకాల దిగ ఆత్మ మనాంసి అంటారు. పంచభూతాలు ఉంటాయి, అలాగనే కాలం ఉంటుంది, దిక్కు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఇవన్నీ వారు ఉండే పదార్థాలే, పోయే పదార్థాలు కావు. వారు దాని సత్యతను ఏర్పడుతున్నారు. ఇక మీరు దీని విభాగం చేస్తూ ఉన్నారు. దీని విభాగం చేసేటప్పుడు ప్రపంచము ఒక పక్క, ఆత్మ ఒక పక్క. మరి వారి యొక్క తర్కశాస్త్ర ప్రకారంగా తీసుకుంటే ఈ జగత్తుకి సత్యత్వము కలుగుతున్నప్పుడు, జగత్తు నాశనం కానప్పుడు పురుషార్థం అనేది ఎక్కడి నుంచి మిగులుతుంది అని అడుగుతున్నాడు. పురుషార్థము, పరమ పురుషార్థమైన మోక్షము ఎక్కడి నుంచి మిగులుతుంది అంటే ఇంకా పరమ పురుషార్థాన్ని కలిగే ప్రసక్తే లేకుండా పోతుంది అని చెబుతున్నాడు అన్నమాట. అందుచేత మరి ఈ సందేహం నాకు ఉన్నది. దేహము సత్యమైతే మోక్షము అన్నదానికి తావే లేదు కదా. తర్కశాస్త్రంలో కూడా ఇవన్నీ సత్యమైన వాళ్ళు అంటారు. మీరు వేరు చేస్తూ ఉన్నారు, ఇది వేరు అది వేరు, ఇది వేరు మీరు చెప్తే సత్యం అంటే, అది వేరు వాళ్ళు సత్యం అంటున్నారు. అర్థమైంది కదా. ఆ ఏదే ఉండే ప్రపంచ ఆ ద్రవ్య గుణకర్మ సామాన్య విభాగ సమవాయ అభావ సప్త పదార్థ అని వాళ్ళు తీసుకుంటారు. అందులో వాళ్ళు కూడా నిత్యత్వ బుద్ధిని ప్రకర్షిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఇప్పుడు వేరు చేసేటప్పుడు ఇది నిత్యమైతే అది నిత్యమైతే పురుషార్థం ఎట్లా సంభవిస్తుంది అని ఒక ప్రశ్న అన్నమాట. అందుచేత అటువంటి ఈ అడిగారు ఎవరు, శిష్యుడు. శిష్యుడు అడిగింది అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు ఆత్మ లక్షణాలు అలా చెప్పారు గురువుగారు, ఆచార్యుల వారు దేహ లక్షణాలు చెప్పారు. ఇంతవరకు ఈ రెండింటికి భేదం ఉన్నప్పుడు, భేదం ఉన్నప్పుడు నీవు ఈ శరీరాన్ని ఆత్మగా ఎలా తలుస్తున్నావు అన్న విషయాన్ని వ్యక్తపరిచారు. ఎవరిని, శార్వాక మతంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఆత్మనే శరీరాన్ని ఆత్మ అంటారు, ఇంద్రియాలను ఆత్మ అంటారు. నేను చెప్పుకున్నాం కదా, అది బాగానే మీరు చెప్పారు. అయితే రెండును వేరుపరిచేటప్పుడు వేరుగా ఉన్నటువంటి ప్రపంచం ఉంది. తర్కశాస్త్రంలో అది నిత్యమే, ఇది నిత్యమే ఏమంటారు. ఆత్మ నిత్యమే, ఈ ద్రవ్యాలు నిత్యమే. మరి రెండు నిత్యమైనప్పుడు మరి మోక్షం కలగడానికి ఏది అది పట్టుకునే వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఉండదు. మరి అందుచేత మోక్షము దాన్నే పట్టుకుంటారు చాలామంది. మరి ఇప్పుడు మోక్షం సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. ఇది అనమాట. అడిగితే ఇప్పుడు ఆచార్యుల వారు సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. ఇత్యాత్మదేహభేదేన దేహాత్మత్వం నివారితం ఇదానీం దేహభేదస్య
హి అసత్వం స్ఫుటముచ్యతే ఇత్యాత్మదేహభేదేన దేహాత్మత్వం నివారితం ఇదానీం దేహభేదస్య అసత్వం స్ఫుటముచ్యతే ఇదానీం దేహభేదస్య హి అసత్వం హే అసత్వం అవుతుంది. స్ఫుటం ఉచ్యతే యా ఇతి అని చెప్పి ఈ విధముగా ఆత్మభేదము దేహభేదము చెప్పుట వలన ఏమి లాభం అంటావా? చెప్పడానికి కారణం దేహమునందు ఆత్మబుద్ధి నివారించడానికి వీలు పడుతుంది. ఆత్మ యొక్క గుణాలు శాశ్వతమైనవి, దేహం యొక్క గుణాలు అశాశ్వతమైనవి. దేహం యొక్క గుణాలు వికారంతో కూడినవి, ఆత్మిక గుణాలు వికారము లేనివి అని చెప్పినప్పుడు దీనివల్ల నీకు కలిగిన లాభం ఏమిటి అంటే ఆచార్యుల వారు చెప్తున్నారు, దేహమునందు ఆత్మ అనే బుద్ధి దూరీకరించబడుతుంది. అంటే ఏమిటి? నిరాకరింపబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మీ అడిగిన ప్రశ్న కూడా ఇప్పుడు చెబుతా. ఇదానీం ఇప్పుడు దేహభేదస్య అసత్వం, ఇంతవరకు చెప్పిన దాంట్లో దేహభేదత్వానికి అసత్వం అన్నటువంటి మిథ్యాత్వం అన్నటువంటిది స్పష్టంగా చెప్పబడింది. రెండు అలగాల చెబితే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే జగత్ సంబంధమైన దాన్ని తర్కశాస్త్రములు కూడా వాళ్ళు నిత్యమని చెబుతున్నారు. మరి ఆత్మ సంబంధి మీరు నిత్యం అంటూ ఉన్నారు. మరి ఆయన అది నిత్యమైనప్పుడు ఇది నిత్యమైనప్పుడు ఎక్కడ మోక్ష సిద్ధం అని అడుగుతున్నాడు. అడిగేటప్పుడు అయ్యా చెప్పడానికి ఎందుకంటే ఇది వేరేది వేరేది చెప్పడానికి కారణం ముందు దేహాత్మ బుద్ధి అన్నటువంటిది పోవాలి. ముందు దేహమే నేననే బుద్ధి పోవాలి. దానికని ఏమి అప్పుడు అది ఎందుకు ఎలా పోతుంది? అది మిథ్యం, దేహం మిథ్య అని, ఏమి జగత్తు మిథ్య అని, బ్రహ్మ సత్యమని చెప్పినప్పుడు మిథ్యా వస్తువును దూరం చేసుకోవడానికి మొట్టమొదట ప్రయత్నం చేస్తాడు. అది చెప్పలేదు అనుకోండి, ఇక మిథ్యా వస్తువే సత్య వస్తువు అనుకొని ఈ మిథ్యందే మమకారం పెరిగిపోయి ఇక మిథ్యాత్వ సిద్ధి కోసమే ప్రయత్నం చేస్తాడు, కానీ సత్యత్వ సిద్ధి కోసం ప్రయత్నం చెయ్యడు. అందుకనే మొట్టమొదట ముందు భేదాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భేదం చెప్పడమే నా సిద్ధాంతం అని నువ్వు అనుకోకుంటున్నాడు. నీ భేదం చెప్పింది ఇంతేనే సిద్ధాంతం, ఇక మీద సిద్ధాంతం లేదు అనుకోకు. కాబట్టి ఇదే నీ సిద్ధాంతం నువ్వు భావించుకో. ఈ భేదం అనేది ఈ అనిత్యమని నిరూపిస్తా. అయిందిగా? ఈ భేదం నీకు ఏకత్వం ఎప్పుడు ఎలా కలపాలి, భేదం ఎలా ఉండాలి, ఇవన్నీ నేను నిరూపిస్తాను. అది అంటే ఇతర వాళ్ళు మాది నిత్యమే, మరి మీది నిత్యం అయితే మీ దానికే ఎందుకు పట్టుకోవాలా, మా దానికి పట్టుకొని ఇటు రావచ్చు కదని ప్రశ్నలు వస్తాయన్నమాట. అందుచేత అది దీర్ఘంగా విచారణ చేస్తే ఏది నిత్యమో ఏది సత్యమో తేలుతుంది. అది ఆ విధంగా చెప్పి శిష్యుడు అడిగినటువంటి భేదము ఏమడిగాడు? మనకి దేహం వేరు ఆత్మ వేరు అని మీరు చెప్పారు. అప్పుడు ఈ యొక్క జగత్తుకి కూడా సత్యత్వం ప్రాప్తిస్తూ ఉన్నప్పుడు మోక్షం అనేది ఎట్లా కలుగుతుంది, ఎలా సిద్ధిస్తుందని ప్రశ్న. అది ఒకటి. ఈయనేమన్నాడు? వేరు చేసి చెప్పడం వల్లనో దీని మిథ్యాత్వ సిద్ధి ఉండి ఈ దేహం ముందు నేను అనే బుద్ధిని పోవాలి. అది ముందు చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు మిగతా విషయాలు మీకు ఎట్లాగా నీ యొక్క సందేహం పోవడానికి తగిన అంశాలను ఇప్పుడు అందజేస్తానని చెబుతున్నాడు. 43వ శ్లోకంలో చైతన్యస్య ఏకరూపత్వాత్ భేదోయుక్తో నకరిహి చిత్తో జీవత్వంచ మృషా జ్ఞేయం రజ్జౌ సర్పగ్రహో యథా. చైతన్యస్య
ఏకరూపత్వాత్తు భేదః యుక్తః న కర్హిచిత్ జీవత్వంచ మృషా జ్ఞేయం రజ్జౌ సర్పగ్రహో యథా. ఇంకొక విషయాన్ని కూడా అందజేస్తున్నారు దాంతోపాటు ఇందులోను. చైతన్యస్య ఏకరూపత్వాత్, చైతన్యం అన్నది రెండు రూపాలు లేదు. చైతన్యం అన్నటువంటిది ఒకే ఒక్క రూపం. భేదయుక్తో నకరిహిచిత్తు, కరిహిచిత్తు. ఇంతకుముందు భేదం అటు ఇటు చెప్పడం జరిగింది. ఎందుకు? ఈ దేహమునకు వైరాగ్యం కలగాలి, దేహమునది మిథ్యాత్మ బుద్ధి స్థిరం కావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చైతన్యస్య ఏకరూపత్వాత్, ఆ చైతన్యం అన్నటువంటిది ఒకటే ఒక్క రూపం. అయితే ఇది ఏ సమయంలోనూ ఏకరూపం ఉంటుంది, ఏక సమయంలో ఏకరూపం ఉండదు అన్నటువంటి ప్రశ్న వస్తే కరిహిచిత్తు, అది ఈ సమయ ఆశయం లేదు దానికి. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఏ సమయమైనా, భూతకాలం కానీ భవిష్యత్తు కానీ వర్తమాన కాలం కానీ, సమయం అంటే ఏమిటి? మూడు కాలాన్ని సూచిస్తుంది కాబట్టి ఏ సమయమైనా భేదో నయుక్తః, భేదము ఉండదు. ఏ కాలంలోనూ చైతన్యానికి ఒకే ఒక్క రూపము కానీ భేదం అనేది ఉండదు. అయితే ఎట్లా ఒక దృష్టాంతం ఇచ్చారు. రజ్జో సర్పగ్రహో యథా, రజ్జునందు మనం సర్పాన్ని గ్రహించినటువంటి వలే అది. ఎందుకంటే ఇది అనేకసార్లు వింటూనే ఉంటాం. ఇది లేకపోతే మనకు ఏమి, మన వ్యాపారానికి, జ్ఞానం సంపాదన వ్యాపారానికి ఏమి సాధన అంటే రజ్జు సర్పం. మనకేవో చేతిలో కొనేసి పట్టుకెళ్ళిన సామాన్లు ఏమి లేవు, మరీచికలు, అలాగనే మనకి ఇవన్నమాట. కాబట్టి సర్పగ్రహో యథా, రజ్జు సర్పజ్ఞానము వలె. ఇంతవరకు దేహాన్ని చెప్పి ఇప్పుడు జీవత్వాన్ని కూడా మిథ్యగా చెబుతున్నాడు. అలాగని జీవత్వం, ఆ జీవత్వం కూడా ఏమిటి? మృషాజ్ఞేయం, అసత్యమని తెలియం. దేహము మిథ్యే, జీవుడు మిథ్యే. జీవుడు మిథ్యే, దేహము మిథ్యే అని తెలుసుకో అని చెప్తున్నారు. మరి ఎప్పుడు మనకి మిథ్య అవుతుంది? మిథ్య అనేది ఎప్పుడు అవుతుంది? అధిష్టానం యొక్క యథార్థాన్ని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మిథ్య అవుతుంది. అంతవరకు సత్యవద్భాసతే జగత్తు మరియు జీవ. అర్థమైంది కదా? జీవుడు సత్యమే, జగత్తు సత్యమే. ఎంతవరకు? అధిష్టాన సత్తాని తెలుసుకున్నప్పుడే. అధిష్టాన సత్తా కంటే అతిరిక్త సత్తా నా లోకంలో, అధిష్టాన సత్తా కంటే అతిరిక్త సత్తా నభవతి. సత్తా అతిరిక్త సత్తా ఎక్కడ ఉంది? అన్నిటికీ అదే కదా సత్తా. ఏదైతే పరమాత్మ ఏది సత్తా ఉందో అదే సత్తా మట్టి ఉంది, అదే సత్తా వాయువు ఉంది, అదే సత్తా పంచభూతాల్లో ఉంది. పంచభూతాలతో ఉత్పత్తి అయినటువంటి నామరూప జగత్తంతా సత్తా వ్యాపించే ఉన్నది. అందుచేత ఇప్పుడు అటువంటి అది అధిష్టాన సత్తాని తెలుసుకున్నంత వరకు ఆరోపిత సత్తా వాస్తవము. అధిష్టాన సత్తా తెలుసుకోనంత వరకు ఆరోపిత సత్తా వాస్తవం. అధిష్టాన సత్తాని తెలుసుకుంటే ఆరోపితం లేదు. అలాగనే అధిష్టానమైన ఆత్మను స్థిరీపరచుకున్నప్పుడు విచారణ ద్వారా అప్పుడు జగత్తు అన్నటువంటిది కనబడుతుంది కానీ మిథ్య. జీవుడు కూడా వ్యవహారము మృష, మిథ్య. జీవ వ్యవహారం కూడా ఏమిటి? అది మృష. జీవత్వంచ మృషాజ్ఞేయం. జీవుడు మిథ్యే,
అంటే జీవుడు వాస్తవంగా ఇద్దరు లేరు కదా. ఇప్పుడు అందుకే చైతన్యస్య ఏకరూపత్వాత్ అని మన ప్రతిజ్ఞావాక్యాన్ని ఇచ్చారు. మొట్టమొదట ప్రతిజ్ఞావాక్యం ఇచ్చారు, చైతన్యస్య ఏకరూపత్వాత్. దేనికైనా ఒక ప్రతిజ్ఞ ఉండాలి కదా. ఆ ప్రతిజ్ఞకు అనుకూలంగా అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి అందుచేత అది ఏకరూపం కాబట్టి ఇక జీవుడు అన్నటువంటి వాడు లేడు. జీవుడు అన్నవాడు లేడు. ఎవరి దృష్టిలో లేడు? ఈ చైతన్యము ఒక్కటే అన్నటువంటిది విచారణ ద్వారా ఎవరికి నిర్ధారితమైందో వారి దృష్టిలో జీవుడు అనేవాడు లేడు. అంటే వాస్తవంగా జీవుడు లేడు, అర్థమైందా? విచారణ చేసిన వాడికి జీవుడు లేడు వాస్తవంగా తెలిసిపోద్ది. విచారణ చేయని వాడికి జీవుడు ఉన్నాడని తెలుస్తుంది. ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు? ఆయన రెండు లేవని మొదట చెప్పాడు. చైతన్యస్య ఏకరూపమే కానీ ఇంకొక రూపము లేదు. దాన్నే ఇప్పుడు మరి జీవత్వ వ్యవహారం అన్నటువంటిది ఎలా వచ్చేసింది? మరి జీవత్వ వ్యవహారం అంతఃకరణ ధర్మం అన్నమాట. అంతఃకరణ ధర్మము ఎలాగైతే ఇనుము కాలినప్పుడు కాలిన ఆ కాలుతున్న అగ్ని ఇనుము తాదాత్మ్యం చెందుతాయి. ఈ రెండు తాదాత్మ్యం చెందిపోతాయి ఒకదానికొకటి. కానీ మనం అది ఎరుపుదనం తగ్గినా దాని ఎందుకు వేడి మాత్రం ఉంటుంది. బాగా కాలింది కొంతసేపు ఉంటుంది వేడి అన్నమాట. ఆ వేడి మన తెలియగవని పట్టుకున్నప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు చెయ్యి కాలింది. చెయ్యి కాలితే ఇప్పుడు ఏమంటాడు? ఇనుమే నన్ను కాల్చేసింది అంటాడు. ఏమంటాడు? ఇనుమే నన్ను కాల్చింది అంటాడు. ఇనుముకు కాల్చే గుణం ఎక్కడొచ్చింది? ఇనుము కాల్చే గుణం లేదు. ఇనుమే నన్ను కాల్చింది అంటాడు. అలాగనే వ్యవహారం ఏమిటి అంటే ఇది కాల్చేది ఇనుము కాదు, కాల్చేది ఏమిటి? అగ్ని. అగ్ని అన్నది ఇనుమునందు ఆరోపితమైపోయింది. దాంట్లో ఏకత్వాన్ని చెందిపోయింది. చెందిపోయి ఈ వ్యవహారం ఎలా చేస్తూ ఉన్నామో అలాగనే నాకే ఈ కష్టాలు సుఖాలు ఈ వచ్చే లాభాలు నష్టాలు ఇవన్నీ నాకే అనుకోవడమే. ఆ అనుకున్న ఏదైతే భాషణ ఉందో ఆ అనుకోవడమైనటువంటి వ్యవహారం ఏదుందో ఆ వ్యవహారానికి కర్తకి జీవుడని పేరు పెట్టారు. అర్థమైంది కదా? ఏదో ఒక వ్యవహారం ఉండాలి కదా, దానికి కర్త కూడా ఉండాలి కదా. ఇప్పుడు విష్ణుడు ఉన్నాడు, తేజస్సుడు ఉన్నాడు, ప్రాజ్ఞుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఉన్నవాడు ఎవడున్నాడు అక్కడ? ఇప్పుడు మూడిట్లో ఉన్నవాడు అనుష్యంతో ఒక్కడే. కానీ జాగ్రత్త అవస్థలో విష్ణుడనే పేరుతో వ్యవహరింపబడుతున్నాడు. స్వప్నావస్థలో తేజస్సుడు అనే పేరుతో వ్యవహరింపబడుతూ ఉన్నాడు. సుషుప్తిలో ప్రాజ్ఞుడనే పేరుతో వ్యవహరింపబడుతున్నాడు. అంతే కదా? వ్యవహరింపబడినా అందులో వారిలో తేడా ఏమీ లేదు. ఈ చైతన్యానికి మినహా జాగ్రత్తావస్థ లేదు, చైతన్యానికి మినహా స్వప్నావస్థ లేదు, చైతన్యానికి మినహా సుషుప్తావస్థ లేదు. అలాగనే ఇప్పుడు ఈ మూడింట్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. జాగ్రత్త విషయాలు తెలుసుకుంటున్నాం, స్వప్న విషయాలు తెలుసుకుంటున్నాం, సుషుప్తి విషయాల్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకునే తెలివి అనేది ఒక్కటే. ఉపాధులను బట్టి వ్యవహారం వేరైనా ఆ వ్యవహారానికి యోగ్యతని తెలివి ఏది ఉందో ఆ తెలివి అనేది ఒకటే. ఆ తెలివిలో తేడా లేదు. ఆ తెలివిలో ఉపాధులను బట్టి వ్యవహారం ఉంటాయి. జాగ్రత్త వ్యవహారం ఉంటుంది, స్వప్న వ్యవహారం ఉంటుంది, సుషుప్తి వ్యవహారం ఉంటుంది. మూడు వ్యవహారాలు ఉన్నాయి. జాగ్రత్త వ్యవహారం ఉంది, సుషుప్తి వ్యవహారం ఉంది, స్వప్న వ్యవహారం ఉంది. ఈ రెండు మనకి ఏమిటంటే కనపడుతుంటాయి. సుషుప్తి వ్యవహారంలో అందులో బుద్ధి తమ ప్రధానంగా తీసుకోవాలి, లీనమైపోయింది కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యవహారం మనకు గుర్తు చేస్తుంది అన్నమాట. నేను బాగా నిద్రపోయాను, నాకేమీ తెలియదని. అయితే
ఈ మూడింటిలో ఉన్న తెలివి అది ఒక్కటే. ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఒక్కటే, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అలాగనే చైతన్యస్య ఏకరూపత్వాత్ భేదోయుక్త నకరిహి చిత్తు. ఒకానొకప్పుడు కూడా దీంట్లో భేదము ఏ సమయంలో లేదు. అయితే ఇంతవరకు అది విన్నాం. ఇప్పుడు జీవత్వంచ మృషా జ్ఞేయం, జీవుడిని కూడా మిథ్యాగా తెలుసుకో. ఎలాగే అంటే ఉదాహరణ రజ్జౌ సర్పగ్రహో యథా. అధిష్టానం యొక్క జ్ఞానం తెలిసినప్పుడు ఆరోపిత సత్తా అయినటువంటి సర్పం ఏ విధంగా ఉండదో, అధిష్టానమైనటువంటి ఆత్మత్వ యొక్క సత్తా తెలిసినప్పుడు ఆరోపితమైనటువంటి మనం ఆరోపించినటువంటి జీవత్వ సత్తా మృష అది చెప్పుకొచ్చారనమాట. అందుచేత బ్రహ్మస్వరూపం ఒక్కటే మిగిలి ఉంటుంది. అందుచేత భేదమున్నదని తలపోలేదు. అంతకుముందు అది చెప్తున్నాడు. రజ్వజ్ఞా 44 రజ్వజ్ఞానాత్ క్షణేనైవ యద్వత్ రజ్జుర్హి సర్పిణీ భాతి తద్వచ్చితి సాక్షాత్ విశ్వాకారేణ కేవలం. రజ్జు అజ్ఞానాత్ క్షణేన ఏవ యద్వత్ రజ్జుః సర్పిణీ భాతి తద్వత్ చితిః సాక్షాత్ విశ్వాకారేణ కేవల. ఆ యొక్క ఉదాహరణ మళ్ళీ విడదీస్తున్నారు. రజ్జు అజ్ఞానాత్తు, రజ్జువు యొక్క అజ్ఞానం అంటే రజ్జువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోనందు వల్ల క్షణేన ఏవ యద్వత్తు రజ్జుర్హి సర్పిణీ, ఆ జ్ఞానము తెలుసుకోనందువల్ల ఆ కాలమందు అక్కడ అది సర్పముగా కనబడుతుంది అంతే. ఇంకా దానికి ఇంకొక ఇది లేదు, సర్పంగా కనబడుతుంది. ఇది ఆ క్షణం అంటే ఆ కాలం, అది ఆ కాలంలో. రజ్వజ్ఞానాత్ క్షణేనైవ యద్వత్ రజ్జుః సర్పిణీ భాతి. ఆ యొక్క తాడే పాములాగా కనబడు. తద్వత్తు అదే తద్వత్తు చితిః, ఆ చితిః ఆ చైతన్యము ఆ పరమాత్మ సాక్షాత్తు, అతడేమిటి సాక్షాత్తు అంటే యథార్థముగా ప్రత్యక్షముగా విశ్వాకారేణ కేవల. కేవలమేటి విశ్వాకారేణ కేవల సాక్షాత్. సాక్షాత్ అంటే ప్రత్యక్షం. అది ఎలాగైతే అధిష్టానము యొక్క జ్ఞానము కలగనంత వరకు ఇది త్రాడు అన్నటువంటిది, ఇది పాము అన్నటువంటిది ప్రకాశిస్తుందో, ఆ విధముగా ఎంతో మనకి చైతన్య సాక్షాత్కారము కలగనంత వరకు ఈ జీవభ్రాంతి కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది విశ్వాకారేణ కేవల. ఎప్పుడైతే విశ్వాకారేనంటే ఈ ప్రపంచ రూపముగా, ఇప్పుడు ప్రపంచ రూపముగా, అక్కడే రూపము సర్పరూపం, ఇక్కడే రూపము ప్రపంచ రూపం. సర్పం = ప్రపంచం, అక్కడ త్రాడు = ఆత్మ. ఇది ఇప్పుడు అది మనకి ప్రపంచ రూపముగా కనబడతాయి. ఇప్పుడు ప్రపంచ రూపముగా కనబడుతుంది. కనబడిని ప్రపంచ రూపంగా కనబడినా ఆధారం తెలిసింది కదా మనకి. సర్పరూపంగా కనబడినా ఆధారం తెలిసిపోయిన తర్వాత భయము లేదు. ప్రపంచ రూపంగా కనబడినా ఆధారం తెలిసిపోయిన తర్వాత ప్రపంచంతో భయం మనకి లేదు. అది అన్నమాట. అందుచేత ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు మనకి ఏమిటి అంటే భయం ఎప్పుడు రెండోది వల్లనే భయం కలుగుతుందని మనం విన్నాం. ద్వితీయాత్ భయం భవతి అనేది అద్వితీయము కాదు, ఏకమైనప్పుడు భయము పోతుంది అంతే. ద్వితీయాత్ భయం, రెండో వస్తువు వల్లే భయం. ఏకం
అతడు వేరు నేను వేరు అన్నటువంటి భేదంతో కొంచెం భయం వస్తుంది. అతడు నేను ఒకటే అనుకుంటే భయమే లేదు. ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణో అన్యన్న విద్యతే తస్మాత్ సర్వప్రపంచోయం బ్రహ్మైవాస్తి నచేతరతో. 45. ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణో అన్యత్తు న విద్యతే తస్మాత్ సర్వప్రపంచః అయం బ్రహ్మైవ అస్తి నచేతరతో నచేత్ ఇతరత్. కాబట్టి నచ ఇతరత్ నచేతరత్. ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణః ఉపాదానం ప్రపంచస్య అన్యత్తు న విద్యతే. బ్రహ్మ కంటే ఏమి ఉపాదాన కారణము ప్రపంచానికి వేరైనది లేదు. అది బ్రహ్మణః పంచమి కాబట్టి బ్రహ్మ కంటే ప్రపంచస్య అంటే ప్రపంచమునకు ఉపాదానం ఉపాదాన కారణము అన్యత్తు వేరైనది న విద్యతే లేదు. వేరైనది ఉంటేనే అది భిన్నము ఇది భిన్నమని తలవడానికి ఉంటుంది. ఇప్పుడు ఉపాదాన కారణం అన్నటువంటిది బ్రహ్మ కంటే భిన్నము ప్రపంచానికి ఇంకొకటి లేదు. ఉపాదాన కారణం బ్రహ్మమే ఉపాదాన కారణం దేనికి ప్రపంచానికి అది చెప్తాను. తస్మాత్ సర్వప్రపంచః అయం బ్రహ్మైవాస్తి. అందుచేత ఇంతకుముందు అది వేరు ఇది వేరు అని చెప్పినప్పుడు ఆ వేరు అనేది వాళ్ళు నిత్యం అంటున్నారు కదా, వాళ్ళు అది తీసుకున్నప్పుడు మరి మోక్షం ఇది మీరు మోక్షం అంటే వారికి మోక్షం కుతహ ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు. ఇప్పుడు అందుకని ఇంకా తస్మాత్ సర్వప్రపంచ అయం బ్రహ్మైవ అస్తి. ఇప్పుడు ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే. ఇది తెలుసుకుంటేనే ఏమి తెలుస్తుంది. ఇది తెలుసుకున్నప్పుడు మరి అది ఉంది కదా అని అనొచ్చు. అది ఉంటుంది ఉన్నా అది ఒక రోజుకి జాతస్య ధ్రువో మృత్యు అన్నట్టు ఆ పుట్టిన వస్తువుకి నాశం కలుగుతుంది. నాశం కలుగుతుంది కాబట్టి దాని యందు సత్యత్వ బుద్ధి ఉంచొద్దని చెప్పడం అంతే. దాని యందు సత్యత్వ బుద్ధి ఉంచితే వైరాగ్యమే కలగదనమాట. అర్థమైంది కదా. అందుచేదే దాని యందు మిథ్యాత్వ బుద్ధి ఉంచాలా. అది అంతా తెలిసినాక అంతా బ్రహ్మం అంటే గొడవ లేదు. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణః అన్యత్తు న విద్యతే తస్మాత్ సర్వప్రపంచః. ఆ కారణం వలన ఈ సమస్తమైనటువంటి ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు ఏ జగత్ అయితే ఉందో అది బ్రహ్మైవాస్తి బ్రహ్మమే కలదు బ్రహ్మముగానే కలదు. కాబట్టి కలదు నా చ ఇతరత్ అది ఇంకా ఇతరదేమీ లేదు. అందుకనే ఉపాదాన కారణము అదే నిమిత్త కారణము అదే మనం చెప్పుకున్నాం. మనం ఉపాదాన కారణము అదే నిమిత్త కారణము అదే. అదంటే ఆ పరమాత్మయే ఉపాదాన కారణుడు అతడే నిమిత్త కారణుడు అతడే. మరి చేసే విధానము ఆలోచన ఆ ఆలోచన శక్తి ఆ పరమాత్మయే. ఈ పంచభూతాన్ని సృష్టి చేసేవాడు ఆయనే. ఈ విధంగా చేయాలన్నటువంటి ఆకార విశేషాలుగా సంకల్పంతో ఉన్నటువంటిది అదేమిటి నిమిత్త కారణం. దానికి నిమిత్త కారణానికి వస్తువు ఉండాలి. ఒక వస్తువుతో చెయ్యాలి కాబట్టి ఆ వస్తువు దానికి ఉపాదాన కారణం. అందుకనే పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణుడు. దీనికి వేరే భిన్నమైనది ఏమీ లేదు. అతడే నిమిత్త కారణుడు అతడే ఉపాదాన కారణుడు అన్నటువంటి విషయాన్ని చెప్పారు.
ఈ వాక్యం వల్ల మనకేం సిద్ధించిందంటే సర్వం కల్విదం బ్రహ్మ, అది నేహనా నాస్తి కించన యత్కించిత్ జగత్యాం జగత్తు తదేవం ఈశావాస్యం, పరమాత్మ చేత వ్యాపకమై ఉన్నది అన్నటువంటిది. ఈ ప్రకారముగా వ్యాప్యం 46 వ్యాప్యం వ్యాపకత మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్ ఇతి జ్ఞాతే పరే తత్వే భేదస్య అవసర కుతః. అది వ్యాప్యం వ్యాపకత మిథ్యా సర్వం ఆత్మేతి శాసనాత్ ఇతి జ్ఞాతే పరే తత్వే భేదస్య అవసర కుతః. ప్రతిదానికి ఒక వ్యాప్యము వ్యాపకము రెండు ఉంటాయన్నమాట. వ్యాప్యము కొంచెము, వ్యాపకము ఎక్కువ. కుండ వ్యాప్యమైతే మట్టి వ్యాపకం. అది కొండ వ్యాప్యమైతే మట్టి ఏమైంది, వ్యాపకం అయిపోయింది. వ్యాపకం అన్నటువంటిది అధిక స్థలంలో ఉంటుంది, వ్యాప్యమైనటువంటిది అది ఒక మితం స్థలంలో ఉంటుంది. వ్యాప్యం అందుకు వ్యాప్యము వ్యాపకత మిథ్యా. ఎందుకు సర్వమాత్మేతి శాసనాత్, ఈ సమస్తము పరమాత్మ అనే శాస్త్రము చెప్తూ ఉన్నది కాబట్టి శాసనాత్తి శాస్త్రం. శాసనాత్తి శాసనాత్తి శాస్త్రం. శాస్త్రం అన్నా దానికి ఉత్పత్తి అర్థం శాసనం, శాసించిదే శాసనం. ఇదే అని చెప్తే ఇంకేమిటి, అదే శాసనం. ఈ పని ఇంకోటి ఆలోచించకూడదు అన్నాం అనుకోండి, కుదరదు. అక్కడికి కూడా ఆలోచిస్తే అది శాసనం. ఆయన ఆలోచించడానికి అవకాశం లేకుండా ఇమిడుస్తాడు కాబట్టి ఆయన చండశాస్త్రం అనే పేరు అన్నమాట. శాస్త్రం అన్నమాట. ఈ ప్రకారముగా శాసనాత్తి శాస్త్రం. శాస్త్రం ఏం చెప్పింది, వ్యాప్యము వ్యాపకత రెండు కూడా మిథ్యా. వ్యాప్యము మిథ్యే, వ్యాపకత కూడా మిథ్యే. కొన్ని అల్పదేశ వృత్తిత్వం ఉంటాయి, కొన్ని అధిక దేశ వృత్తిత్వం ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే మనము కుండ వ్యాప్యాన్ని తీసుకొని మట్టిని వ్యాపకతను తీసుకుంటే జగత్తున్నంత వరకు మట్టికి వ్యాపకత ఉంటూనే ఉంటుంది. జగత్తున్నంత వరకు మట్టికి వ్యాపకత ఉంటుంది, కుండకి వ్యాప్యత్వం ఉంటుంది. ఎప్పుడు దానికి ఆధారాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ వ్యాప్యము ఈ వ్యాపకతం రెండు మిథ్య అయిపోతుంది. ఇప్పుడు బంగారం వ్యాపకం, వస్తువు వ్యాప్యం. ఈ వ్యాప్యము వ్యాపకం రెండింటికి ఆధారం ఎంతవరకు తెలుసుకోలేదో వ్యాపకత సత్యంగా ఉంటుంది. ఆధారాన్ని తెలుసుకుంటే ఏమైపోయింది, వ్యాపకత కూడా మిథ్య అవుతుంది. ఇప్పుడు భూమి మిథ్య అంటాం కదా, ఇప్పుడు కొండ మిథ్య అని మామూలు అనుకోండి, పంచభూతాల్లో భూమి మిథ్య అంటాం. అయితే కొండ ఒక చిన్న స్థలంలో కాబట్టి వ్యాప్యమైంది, భూమి స్థలముడు వ్యాపకత అయింది. ఈ భూమికి కారణం ఏదో తెలుసుకునేటప్పుడు ఈ భూమికి ఏంటి కారణము, జలం. అప్పుడు జలం ఏమైంది, వ్యాపకత వచ్చింది. ఇదేమైంది, వ్యాప్తి వచ్చింది. కార్యకారణ రెండు కూడా మిథ్యాత్వం వచ్చింది. ఈ జలం ఎక్కడి నుంచి వచ్చింది, అగ్ని నుంచి వచ్చింది కాబట్టి అగ్ని వ్యాపకతను పొందింది, జలము వ్యాప్యాన్ని పొందింది. అగ్ని అన్నటువంటిది వాయువు నుంచి వచ్చింది కాబట్టి వాయు వ్యాపకాన్ని పొందింది. అప్పుడు దాన్ని జలము ఏమైంది, అగ్ని వ్యాప్యమైంది. అలాగనే ఆ యొక్క వాయువు ఇది ఆకాశం నుంచి వచ్చింది. అప్పుడు ఆకాశానికి ఏమొచ్చింది, వ్యాపకం వచ్చింది, ఇది వ్యాప్యం వచ్చింది. ఇవన్నీ కార్యకారణ భావాలన్నీ కూడా ప్రళయకాలంలో ఏమైపోతాయి, లయమైపోతాయి. అందుచేత వ్యాప్యం వ్యాపకత మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్. సర్వం కల్విదం బ్రహ్మ ఇది శాస్త్రం యొక్క వచనానుసారముగా ఇది జ్ఞాతే పరే తత్వే.
ఇది ఈ విధముగాని పరేతత్వే జ్ఞాతే సతి పరతత్వమును తెలుసుకొనుచూ ఉండగా, పరతత్వం అంటే అధిష్టానం యొక్క సత్తాని చక్కగా మనము తెలుసుకుని ఉండగా, భేదస్య అవసర కుతః అప్పుడు భేదము యొక్క అవసరమే లేదు. ఎక్కడి నుంచి భేదము యొక్క అవసరం కల్పించడానికి కుతః ఎక్కడి నుంచి తీసుకొస్తామంటున్నారు అంటే భేదమే లేదు. ఎందుకు ఇప్పుడు భేద జ్ఞానం అన్నటువంటిది అభేద జ్ఞానం రెండు. భేద జ్ఞానము బంధము, అభేద జ్ఞానము ముక్తి. మన సిద్ధాంతం ఏమిటి? భేద జ్ఞానం బంధం, అభేద జ్ఞానం ముక్తి. షార్ట్ కట్లో ఏది బంధము ఏది ముక్తి ఇవన్నీ వద్దు. ముందు ఇల్లు బంధము, ఇంట్లో పిల్లల బంధము, అర్థమైంది, ఈ వ్యవహారం బంధము, ఈ బంధాలు ఇవి సామాన్యం. ఏముండదు 4 రోజుల అందరూ ఇంట్లో మనం చెప్పిన మాట ఇంటి అందరూ వింటూ ఉంటుంటే ఎన్ని కోట్ల జన్మలు తెచ్చినా మనకు బంధం లక్కనే పడదు. ఏమంటారు? ఇంట్లో వాళ్ళందరూ ఆశ్రమంలో మనం చెప్పిన మాట అందరూ పాటిస్తూ ఉంటుంటే ఈ ఆశ్రమం బంధంగా ఉండదు. అర్థమైంది కదా? ఇది కాదు బంధం, ఇదే మనకు అసలు బంధం ఏమిటి? ఈ భేద జ్ఞానమే బంధం. ఇప్పుడు అది కదా వదిలించుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఎప్పుడు వదులుతుందా అని అంటాం కదా, ఇది వదిలిపోయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అదిగిపోయి చూస్తున్నాం. అక్కడ మళ్ళీ ఈ భేద జ్ఞానం ఉందనుకో, ఇది బంధమే. గంగాని దుడ్డుని కోకొని చెప్పమని పట్టుకుంటే బంధం పోతుందా? పోయేది కాదు. ఇది అభేద జ్ఞానం. అభేద జ్ఞానం ఉండాలి. ఇప్పుడు అంతవరకు ఎందుకు? రోజు మనం పూజ చేస్తూనే ఉన్నాం, చేయొద్దని అనడం లేదు ఎవరికి. ఆ పూజ చేసిన వారికి మనకి భేదం ఉందంటే బంధమే. ఇంట్లో పిల్ల చెల్లెలు వీళ్ళ బంధం కాదు, ముందు అదొక బంధం. ఆయనకి నాకు భేదం ఉందంటే బంధమే. ఇది బంధం అయితే ఇంకెలా స్వామి మా పడి ఇది బంధం అంటే ఈ బంధం అభేదాన్ని విచారిస్తే చేస్తారు. అందుకే కదా అందులో కూడా చెప్తున్నారు కదా, మన సౌందర్యహరిలో కూడా ఉదాహరణ, నేను నీవుగా నీవు నేనుగా అయినటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదింపమంటూ ఉన్నాడు. అందుచేత ఇక్కడ అందుకంటున్నాడు భేదస్య అవసర కుతః పరేతత్వే జ్ఞాతే సతి భేదస్య అవసర కుతః. భేదం అన్నటువంటిది మనకి ఈ అభేద జ్ఞానము కలగడమే కొంచెం టైం పడుతుంది అంతే. విచారణశీలుడికి నీ టైమే పట్టేది లేదు. ఇక్కడ ఏమిటంటే ఒకటి ఉంటుంది అందరికీ, ఇంత జ్ఞానం కలిగినా ఇన్ని వ్యవహారాలు చేస్తుంటే ఏమి జ్ఞానం ఉందరే అని అది ఒకటి అన్నమాట. అంతా వదిలిపెట్టి ముఖమూసు కూర్చుంటేనే జ్ఞానవంతుడు, లేకపోతే ఏమి ముక్తుడో అని పేరు బాగా లోకంలోనూ ఏమి అలవాటు అయిపోయిందా. అన్నీ వదిలి కూర్చునే ప్రారంధాన్ని మనం రాలే. అర్థమైందా? అన్నీ వదిలి కూర్చుని ప్రారంధం రాలేదు. అన్నీ చేయొచ్చు. ఈ ఆత్మజ్ఞానంకు ఉన్నటువంటి లింక్ ఏమి చాలా తేలిక అనమాట. అన్నీ చేయొచ్చు. అది ఎవరనేది తెలుసుకోవడం అంతే. అది నేనని తెలుసుకోవడమే అక్కడ బంధం పోయింది. అది నేనని తెలుసుకున్నా ఇతరులలో ఉన్నది మన యొక్క రాగద్వేషాదిపూరితంగా ఉండి అతడు ఏం ఆత్మ అవుతాడులే, అతనికి ఆత్మ ఉంటే అతని రాగమేంటి, అతని ద్వేషమేంటి, అతని ఈర్ష్య, అతడు ఏనాడు ఆత్మ కాలేదని మనం భావించుకున్నా అతడు ఎవడో ఆత్మే. ఆయనకి బంధం ఆయన వదిలించుకుంటే పోతుంది, కానీ మనము ఏమి అనుకుంటే పోతుంది. అది అందుచేత ఈ ప్రకారముగా వ్యాపకత చెప్పి ఇప్పుడు 47వ శ్లోకంలో చెప్పబోతున్నారు. శృత్యా నివారితం దోణం నానాత్వం స్వముఖేన హి కథం భాసో భవేదన్యః స్థితే చ ద్వయ కారణే
శృత్యా నివారితం నూనం నానాత్వం స్వముఖేన హి కథం భాసో భవేదన్యః స్థితే చ అద్వయకారణే. ఏం చెప్తున్నారు ఇక్కడ? శృత్యా స్వముఖేన, అది శృత్య అంటే వేదము ద్వారా, స్వముఖేన తన యొక్క విచారణ ద్వారా. అది నేను ప్రత్యక్షంగా చూశానంటారు కొంతమంది, నేను ప్రత్యక్షంగా చదివానంటారు. ఇది స్వముఖం అన్నమాట. నేను ప్రత్యక్షంగా తిన్నాను, నేను ప్రత్యక్షంగా చూశాను, ఇవన్నీ ఏమిటి? వీటి స్వముఖం అన్నమాట. అలాగే శృత్య వేదముల చేతనం, స్వముఖేన అలాగనే తన యొక్క ముఖము చేతనం, అంటే తన యొక్క విచారణ చేతనం, తన యొక్క శ్రవణము చేతనం, ఇవన్నీ స్వముఖం. నానాత్వం, నానాత్వం అంటే ఏమిటి? అనేకత్వం. నివారితం, కాబట్టి ఈ రెండింటి వల్ల, తన విచారణ వల్ల, వేదం వల్ల, లేదా స్వముఖేన అంటే పండితుల ద్వారా, ప్రజ్ఞావంతుల ద్వారా విన్న వాక్యముల ద్వారా, విచారణ ద్వారా, ఈ రెండు స్వముఖంగా తీసుకున్నా, వేదం అనేది శాస్త్రంగా తీసుకున్నా, అక్కడ ఏమైంది? అనేకత్వం నూనం నివారితం. నూనం అంటే నిశ్చయముగా అని అర్థం అన్నమాట. నూనానికి వాక్యం ఇందులో నూనం అంటే నిశ్చయముగా నివారింపబడినది. ఈ ప్రకారముగా చెప్తున్నారు. శృత్యా నివారితం నూనం నానాత్వం స్వముఖేన హి కథం భాస భవేత్తన్యః స్థితే చ అద్వయకారణే. అటువంటి అద్వయకారిణే. అద్వయకారణం అంటే ఏమిటి? రెండవది లేకుండా ఏకముగా ఉన్నటువంటిది. అద్వయకారణం అంటే అది. కారణం అక్కడ ఇచ్చాడు. కారణం అంటే అద్వయం అంటే రెండవది లేకుండా ఉంటున్నది. కారణం అనేసరికల్లా మళ్ళీ దీనికి వేరే కారణం అంటూ లేదు. ఈ జగత్తుకి వేరే కారణము లేదు. ఉపాదాన కారణము కానీ నిమిత్త కారణం కానీ రెండూ జగత్తుకి బ్రహ్మమే అని శాస్త్రం ద్వారా నిశ్చయింపబడింది. అద్వయకారిణ. ఆ విధముగా అద్వయకారిణే విచారణ ద్వారా వచ్చినప్పుడు అన్యః స్థితే చ భాసః భవేత్ అది చెప్పుకొచ్చాడు. ఈ ప్రకారముగా మనకి బలం కలిగినప్పుడు ఇతరముల యొక్క ప్రకాశము కలగనే కలగదు. మొట్టమొదటి కలుగుతుంది, కలగకపోతే లేదు, తర్వాత కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఈ యొక్క ఇంద్రియముల ద్వారా వ్యవహారమే కలుగుతుంది. అర్థమైందా? ఇది ఎవరికి ఇంద్రియముల ద్వారా వ్యవహారం? నేను బ్రహ్మం అనుకున్నా అలా కూర్చుంటేనే బ్రహ్మం అవుతాడని ఇక్కడ సిద్ధాంతం లేదు. కూర్చుంటేనే బ్రహ్మం అవుతాడు, తిరిగితే బ్రహ్మం కాడని సిద్ధాంతం లేదు. ఇది చాలామంది కూర్చుంటే అలా, తిరిగితే అలా బ్రహ్మం అయిపోతాడు. ఉదయం కూర్చోవాలి కదా, కూర్చుంటే బ్రహ్మం అవుతాడు. ఉదయం కూర్చోవాలి కదా, మాట్లాడితే ఎలా బ్రహ్మం అవుతాడు, మాట్లాడుకుంటూ ఉండాలి కదా, తింటే ఎలా బ్రహ్మం అవుతాడు, తినకుండా ఉండాలి కదా. బ్రహ్మ లక్షణాలన్నీ కూడా ఆయనకి ఇవన్నీ లేవు కదా, ఈయనకి ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఈయన బ్రహ్మ వెలగవుతాడు అని మళ్ళీ ఇవి వస్తూనే ఉంటుంటాయి. అర్థమైంది కదా. సూక్ష్మ విచారణ జరగనంతవరకు ఇవన్నీ వస్తూ ఉంటుంటాయి. పని చేస్తే బ్రహ్మము కాడు, తిండి తింటే బ్రహ్మము కాడు, మాట్లాడితే బ్రహ్మము కాడు, ఇస్తే బ్రహ్మము కాడు, పుచ్చుకుంటే బ్రహ్మము కాడు, నిలబడితే బ్రహ్మము కాడు, నిలబడుకుంటే అలాగా. అందుచేత ఇది వ్యవహారం. ఈ వ్యవహారం జరగవలసినదే. ఇప్పుడు ఉపన్యాసం వింటే బ్రహ్మము కాడు, చెప్తే బ్రహ్మము కాడు అంటే అలాగుంటుంది. అంతే కదా, అంతే వ్యవహారం. ఇదంతే వ్యవహారం కదా. అందుచేత ఇదంతా వ్యవహారం. బ్రహ్మము అన్నటువంటిది ఆ కదలికతో ఈ జగత్తో నడుస్తుంది, బ్రహ్మ కదలికతో. అందుకని ఆధారమే బ్రహ్మము అన్నటువంటి
ఒక నిశ్చయం మనకి రావాలి. అది బ్రహ్మము. ఇప్పుడు లోకంలో శంకరాచార్యుల వారు బ్రహ్మని తెలియదా? మరి ప్రచారం వల్ల చేయలేదా? మతాలు స్థాపించలేదా? ఏమి ఆయన అలా కూర్చుంటే అవుతుంది. ఈరోజు ఆయన అప్పుడే కూర్చుంటే ఈరోజు ఈ బ్రహ్మము అంతా మొత్తం పోను. అర్థమైంది కదా? కనబడుతున్నదే సత్యమని అందరూ కూడా ఆధారం ఇంకేమీ లేదు. ఎక్కడ ఏమీ లేదు. హాయిగా తినాలి, చక్కగా ఖర్చు పెట్టుకోవాలి, విలాసంగా ఉండాలి. ఇదే బ్రహ్మని చెప్పేసేవాళ్ళు ఎప్పటికీ. అర్థమైంది కదా? అందుచేత అంత గట్టిగా ప్రచారం అంటే ఉంది, అంత ముందు నుంచి ఉన్నది. ఏం చేస్తాం? ఈ సత్వరజస్తమ గుణం యొక్క ఈ మాలిన్యము ద్వారా ఏమవుతుంది? ఈ సత్వరజస్తమ గుణముల యొక్క మాలిన్యము ద్వారా ఆవరిస్తూ ఉంటుంటుంది. ఆవరించేటప్పుడు ఏమైపోతాం మనము? ఇంకా మూలాన్ని మర్చిపోతాం. అది మర్చిపోయిన తర్వాత ఇక ఎలాగుంటుందంటే ఇక ఈ శాఖలే ఆధారం. ఎందుకంటే ఇవే నిర్ణయిస్తున్నాయి కాబట్టి ఇంతకంటే గొప్పది లేదనుకుంటున్నాం. ఆ శాఖకు ఆధారం అనేది ఉంటే కదా ఇది శాఖ పడుతుంది. అది అందుచేత ఈ ప్రకారముగా ఇతర పదార్థాల యొక్క ప్రతిభాసం ఎట్లు కలుగుగలదు అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అందుచేత మరి ఇంతవరకు విచారణలో ఈ యొక్క జీవుడు మిథ్యాయే, బ్రహ్మము ఏం చెప్పండి సత్యమే. అది కూడా మరి దీంతో పాటు వ్యవహారంలో జీవుడు మిథ్యే అంటే బ్రహ్మము, అది బ్రహ్మ సత్యమన్నమాట. కాబట్టి దేహము మిథ్యే, జీవుడు మిథ్యే. కానీ వేరేమీ కాదయ్యా. అది వేరేగా ఒక కాలంలో ఒకటి చెప్పాలి, రెండో కాలంలో ఇంకోటి చెప్పాలి. అర్థమైంది కదా? ఈ ఒక కాలంలోనే ముద్ర వెనక ముందు చెబితే ఉన్నమతి పోతుంది మనందరికీ. అర్థమైంది? అందుచేత మొట్టమొదట అది చెప్పడం విధి వేరు, అది వేరు అని చెప్పడం జరిగింది. ఇది వేరు అన్నట్టే ఆ వేరుని సత్యంగా భావించుకొని ఉపాసన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సత్యముగా, అది వేరుని సత్యముగా భాషించి ఉపాసన చేసేవాడు సమయంలో ఈ మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న అనమాట. ఆయన వేసిన ప్రశ్న, శిష్యుడు వేసిన ప్రశ్న. అయితే అది దాని విషయం కూడా చెబుతాను, వ్యాపకత్వాన్ని చెబుతాను, దాని యొక్క అంతర్లీనం చెప్పి ఇంతవరకు ఆ విషయాల ప్రతిపాదన చక్కగా మనకి చేసుకొచ్చారు. అందుచేత ఈ జీవత్వ వ్యవహారం అన్నటువంటిది జ్ఞానము కలిగిన తర్వాత కూడా ఆ జ్ఞానం కలిగిన వాడికే కొంత సందేహం పోకుండా ఉన్నది. అర్థమైంది కదా? ఎన్ని చెప్తారు కానీ జీవుడు లేడంటారేంటి? అక్కడే వచ్చింది నాకు. అంతా బాగుంది కానీ అంటే జీవుడు లేడంటాను మళ్ళీ మొదలు పెడుతుంది బేరం. అయితే కలిగినా జీవుడు ఉన్నాడని ఒప్పుకోవాలంటారు, దేవుడు ఒప్పుకోవటి. ఒప్పుకుంటే నీకు ఎక్కడ దేవుడు? జీవుడు కాదు. జీవుడు ఉన్నాడంటే ఏమిటి? అంతఃకరణమునందు ఆభాసే జీవుడు నిత్యం అయిపోవాలి మనకి. అది ఉపాధి ఉంటేనే పడుతుంది ప్రతిబింబం. అక్కడ ఉపాధి లేకపోతే పడదు. ప్రతిబింబాలు వచ్చాయంటే ఏమిటి? ఉపాధి కారణం. ఉపాధి లేనప్పుడు మన ప్రతిబింబం మన ఎదురుగా కనబడుతుంటే అప్పుడు జీవుడిని ఒప్పుకోవచ్చు. మనం మన ఎదురుగా మన యొక్క ఆకారము ఎదురుగా చూస్తుంటే ఆ గోడ మీద కనబడాలి. అర్థమైంది కదా? ఈ టేబుల్ మీద కనబడుతుండాలి. అన్నిటి మీద మన ఆకారాలు కనబడుతుంటే అప్పుడు జీవుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు ఒప్పుకోవాలి. ఇప్పుడు మన ఆకారం ఎక్కడ ఉపాధి లేకుండా కనబడుతుందా? ఉపాధి లేకుండా కనబడలేదు. అద్దం ఉపాధి ఉంటే ఈ ముఖం అందులో కనబడుతుంది. ఉపాధి లేకపోతే ఎక్కడ కనబడుతుంది? ఆ ఉపాధి వలన ప్రతిబింబమైంది ముఖం. అంతే. అయితే ఉపాధి ఎందుకు? అది మనకు అర్థము ఉండాలి. అర్థం లేదనుకోండి, ఇంకా మనం చూసుకున్నప్పుడు ఆ బొట్టు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టేసామనుకో, ఇక అందరూ నవ్వుతారు ఇదిలోకి వెళ్తే. అర్థమైందా? అందుకని అర్థం ఉండాలి.
ఉండాలి. మనం శుభ్రంగా తెలుసుకోవడానికి అర్థం ఉండాలి. అలాగే ఈ శాస్త్రం అనే అర్థం కూడా మనం తెలుసుకోవడానికి ఇది ఉండాలి. అయితే ఆ ఉపాధి ఎందుకు కదలిక దేని ఎందు ఆరోపిస్తున్నాం మనం? ఉపాధి కలకంది దాని బ్రహ్మం ఎందు ఆరోధిస్తున్నాం. ఇప్పుడు అర్థం ఉపాధి ఉంది, కదులుతుంది. ఆ కదలిక ఇప్పుడు నిజంగా తెలిసినటువంటి వాడు అర్థం కదులుతుందని అనుకుంటాడు. తెలియని వాడు దేహమే కదులుతుంది, ముఖమే కదులుతుంది, కానీ ఇంకోటి కదలండి. అర్థమైంది కదా? ముఖం కదులుతుందా? కదలదు. అర్థం అటు ఇటు ఊగుతూ ఉంటుంటే ముఖం కదులుతూ అనుకున్నట్టుగా అంతఃకరణం అనే అర్థం ఊగుతూ ఉంటుంటే జీవుడని వాడు కదిలినట్లుగా కనబడుతుంది. జీవుడని వాడు కదిలినట్లుగా కనబడుతుంది. అంతఃకరణ ఉపాధి నిశ్చలమైపోయింది. స్వరూపంలో తానున్నాడు. అప్పుడు ఇంకేముంది? అంతఃకరణము లేదు, జీవుడు లేడు. అంతఃకరణము వ్యవహారం అనుకోని వదిలినా ఇప్పుడు మనకి నీళ్ళు ఉన్నాయి. నీళ్ళలో ప్రతిబింబం పడింది, చంద్ర ప్రతిబింబము. నీళ్ళు ఎండిపోయాయి. నీళ్ళు ఎండిపోయి ఎక్కడ పడుతుంది ప్రతిబింబం? పెట్టడానికి అవకాశమే లేదు. అప్పుడు ప్రతిబింబము లేదు, నీరు అక్కడ. తర్వాత ఇంకేమున్నది? ఒక్కటే అది ఉంది. అందుచేతనే జీవబ్రహ్మలకు ఏకత్వం అనే ప్రతిపాదనే వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య ప్రయోజనం. వేదాంతంలో విషయం ఏమిటి? విషయం అడిగితే ఇంకొక విషయం ఉండదు. ఇక్కడ జీవబ్రహ్మలకు ఏకత్వమే విషయం, అది అన్నమాట. ఈ ఏకత్వ విషయ ప్రతిపాదనకే టైం పడుతుంది. ఏమంటారు అర్థం చేసుకోవడానికి? ఇది అర్థమైపోయిందా? సార్థకం. వ్యవహారము మనకి అడ్డు లేదు, ఇది అర్థం కాకపోవడం అడ్డు, అంతే. వ్యవహారం మనం ఇక్కడ ఉన్నా ఎవరున్నా సాత్వికమైనటువంటి విహిత కర్మ వ్యవహారమే, కానీ నిషేధ కర్మ వ్యవహారం ఎవరికీ లేదు. అర్థమైందా? అందుకని ఈ విహిత కర్మ వ్యవహారం అందరికీ ఉండాలి. వ్యవహారం శరీరం నడవాలి. అందుచేత జీవబ్రహ్మలకు ఏకత్వమే సర్వం కల్విదం బ్రహ్మ అన్న విషయాన్ని ప్రతిపాదించారు. మరి ఇటువంటి చక్కనైనటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క అమ్మవారు శంకర భగవత్పాదులు వారి అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.